నెల్లూరులో నిర్మాణం అవుతున్నటువంటి భారీ కట్టడం ఏంటో మీకు తెలుసా? గర్భ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఏ విధంగా అయితే మనం ఇంత భారీ ఎత్తున ఇంత వ్యయంతో కూడినటువంటి వెల్కమ్ టు ఏకోజీ మీడియా. ఈ వేసవి సెలవులకి మన నెల్లూరులో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అయోధ్య నుంచి శ్రీరామచంద్రుల వారు ఆంధ్రప్రదేశ్ లోని సింహపురి పట్టణంలో హైవేకి ఆనుకున్నటువంటి కాలేజీ ప్రాంగణంలో 2 నెలల పాటు కొలువు తీరనున్నారు. సీతా సమేత శ్రీరామచంద్రుల వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వారు అందరూ ఇక్కడ కొలువుంటారు. అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయం నమూనా ఇక్కడ నిర్మాణం కాబోతుంది. నెల్లూరులో అయోధ్య రామ మందిరం నమూనా ఆలయం నిర్మాణ దశలో ఉంది. ఎంత భారీగా ఈ ఆలయం నిర్మాణం అవుతుందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ఈ వీడియోను లైక్ చేయండి, మరెంతో మంది రామ భక్తులకు షేర్ చేయండి. అలాగే మీరందరూ రాముల వారిపై భక్తిని చాటుకుంటూ జై శ్రీరామ్ అంటూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ నిర్మాణ పనులన్నీ కూడా చూసే పర్యవేక్షకుల్లో ఒకరు మనతో ఉన్నారు. నా పేరు పోలిశెట్టి చలపతి. మేము చిన్నప్పటి నుంచి ఇదే సెట్టింగ్ వేసుకుంటూ ఎగ్జిబిషన్ లో చేసుకుంటుంటాం సార్. మాది నెల్లూరు వేదాయపాలెం సెంటర్, 4వ వీధి, చంద్రమౌళి నగర్. ఈ యొక్క నిర్మాణం, ఈ ముందున్న స్ట్రక్చర్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కౌంటర్స్, వాటి వివరాలు కాస్త ఏకోజీ మీడియాకి తెలియజేయండి. సార్, మేము ఈ సెట్టింగ్ వేయించడం కోసం బెంగాల్ నుంచి ఒక 60 మంది వర్కర్లను తెప్పించాం సార్. బెంగాలీ వాళ్ళు అయితేనే కరెక్ట్గా చేస్తారు దీన్ని. యాస్ట్ ఈ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే అయోధ్యలో రామాలయం ఎలా నిర్మించారో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కొద్దిగా కూడా తేడా రాదు. ఆ రామాలయంలో బాలరాముడు ఎలా దర్శనంకి వెళ్తామో అలా దర్శించుకోవచ్చు సార్. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూసుకునేదానికి మంచి అవకాశం సార్ ఇది. ఇంత భారీ ఎత్తున ఈ సెట్టింగ్ నిర్మాణం జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి ఈ పనులు మొదలు పెట్టారు సార్? ఇప్పుడు దాదాపు 1 నెల నుంచి పనులు చేపిస్తున్నాం సార్. రేపు ఏప్రిల్ 12వ తారీఖుకి ఎంత పీస్ఫుల్ గా చేసి ఓపెనింగ్ ఇస్తాం సార్. సో ఎలా ఉండబోద్ది ఈ సెట్టింగ్? అయోధ్యలో ఎలా ఉందో రామ మందిరం సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ డిట్టో ఉంటుంది. అయోధ్యలో బాలరాముడిని పెట్టున్నారు కదా, అదే విగ్రహం ఇక్కడికి వస్తుంది సార్. సేమ్ యాస్టివ్ అట్లే ఉంటుంది. దర్శనానికి కూడా దర్శనం చేసుకుంటారు సార్. ఇక్కడ వస్తారు సార్ బాలరాము విగ్రహం. ఓకే, ఇటు వచ్చి ఇది మొత్తం జనాలు వచ్చేదానికి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు సార్. అటుపక్క ఒక వే ఉంది సార్. మొత్తం రౌండ్ కూడా తిరిగి చూడొచ్చు. మీరు వచ్చిన భక్తులు మొత్తం తిరిగి చూడొచ్చు. ఫిలిం సిటీ కూడా దీనికి యాడ్ అవుతుంది సార్. ముందు వైపు ఫిలిం సిటీ, దాన్ని చూసుకొని రామాలయంలోకి రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 7 వండర్స్ అనేసి ఒక ఫ్లెక్సీలు వేస్తాం సార్. అది సెట్టింగ్ ఉండదు. వీపిల్ టవర్ అనేసి, తాజ్ మహల్ ఇలాంటివి కూడా 7 రకాలు 7 వింతలు కూడా మేము ఫ్లెక్సీలో చూపిస్తాం సార్. ఇంత పెద్ద ఎత్తున ఈ సెట్టింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ పిల్లర్స్ వాటిని చూస్తే న్యాచురల్ గా, రియల్ గానే ఇవన్నీ కూడా రాతి స్తంభాల అన్నట్టుగా ఉన్నాయి. మరి ఇంకా ఇవేనా, ఇంకా ఏమైనా ఈ ప్రాంగణంలో ఇతరితర శిల్పాలు అటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? మీరు ఇక్కడ దగ్గరకు వస్తే చూపిస్తాం సార్. అవి కూడా ఇదిగోండి, ఇవి జంతువులకు సంబంధించినవి మీరు చూడొచ్చు. ఇక్కడ ఎనిమల్స్, పులులు, ఏనుగులు, సింహాలు, ఇవన్నీ ఏంటంటే బయట మనం ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్ పక్కన పెడతాం సార్. ఓకే, మొట్టమొదట ఎంట్రన్స్ లో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ అమర్స్తాం. ఈ నమూనా రామ్ మందిర్ ఈ నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా స్వామివారిని దర్శించుకునేదానికి అంటే ఏప్రిల్ 12 నుంచి ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండబోతుంది ఈ సెట్టింగ్? 2 నెలలు పూర్తిగా రాముల వారిని మన జిల్లా వాసులు మొత్తం కూడా వచ్చి దర్శించుకోవచ్చు సార్. ఇక్కడ ఇంకొకటి కూడా చేస్తున్నాం సార్. మన నెల్లూరు జనం కోసం ఈ ఫిలిం సిటీ టైప్ లో హాలీవుడ్ హీరోస్ ని, అలాగే మన బాలీవుడ్ హీరోస్ ని అన్ని రకాలుగా ఇక్కడ ఏంటంటే ఇంకొక సెట్టింగ్ కూడా వేస్తున్నాం సార్. ఈ సెట్టింగ్ మొత్తం అదే ఉంటుంది సార్. అయితే మన ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి సార్. 7 వింతలు. ఆ 7 వింతలు అనేది మనకు అందరికి తెలిసే ఉంటది. వీపిల్ టవర్ అనేసి, పైసా బిల్డింగ్ ఒకటి అనేసి, ఇట్లా తాజ్ మహల్, దానికి సంబంధించిన 7 రకాలు 7 వింతలు కూడా ఇక్కడ ఫ్లెక్సీలో పెట్టి చూపిస్తాం. భారీ ఎత్తున ఎంత భారీ ఎత్తున ఎంత వ్యయంతో కూడినటువంటి ఈ భారీ సెట్టింగ్లు, ఫిలిం సిటీ సెట్టింగ్లు, కార్ పార్కింగ్లు, వివిధ రకాల దాదాపు ఈ కాలేజీ క్యాంపస్ 12 ఎకరాల క్యాంపస్ లో ఇంత భారీగా వేసినటువంటి ఈ సెట్టింగ్లు, ఈ రామ మందిర నిర్మాణాలు ఇవన్నీ ఇంత జరుగుతున్నాయి కదా సార్.
దీనికి ఎంట్రీ ఫీజు ఎంత నిర్ణయించారు, దాని వివరాలు చెప్పండి. సార్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ సార్. ఒక మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. దానికి ఏంటంటే రామాలయం సెట్టింగ్, ఫిలిం సిటీ, అలాగే రామాలయం దర్శనానికి వెళ్లే వాళ్ళు చెప్పుల స్టాండ్లు కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అనేక రకాలైన వస్తువులు ఉంటాయి సార్ స్టాల్స్ లో. మనకి ఇష్టపడి కొనుక్కుంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అలాగే రైడ్స్ ఉంటాయి, జాయింట్ వీలు, కొలంబోస్, డ్రాగన్ ట్రైన్, ఇది రేంజరు, టవర్ ఒకటి, రకరకాల అమేజ్మెంట్స్ ఉంటాయి. వాటికి మీరు ఏది ఎక్కాలనుకుంటే దాని ఫీజు దానికి ఉంటుంది, దానికి చెల్లించుకోవాల్సి వస్తుంది. మన జిల్లా నెల్లూరు జిల్లా వాసులకి ఈ గొప్ప అవకాశం వినియోగించుకోవాల్సిందని ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడంతా స్టాల్స్ వస్తాయండి. ప్రతి ఒక్కరు ఈ మన సమ్మర్స్ కి ఈ ఎగ్జిబిషన్ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాకా ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఎప్పుడు లేదండి. మీరు అందరూ వచ్చి, జిల్లా వాసులు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ ని వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ అమ్యూజ్మెంట్ కి సంబంధించిన, పిల్లలకి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. అదంతా చిన్న చిన్న పిల్లకాయలకి ఎంటర్టైన్మెంట్ కి, యాక్టివిటీస్ కి అన్ని మనం ఏర్పాటు చేసినాము. ఇది చరిత్రలో మన నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ లేదండి. ఇదే మొట్టమొదటిసారిగా. అదే కూడా రామ మందిరం నమూనాతో జిల్లా వాళ్ళకి, అదే కూడా ఈ సమ్మర్స్ కి ప్రతి పిల్లలకి ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్, గేమ్స్ అని వస్తాయి ఈ స్టాల్స్ లో. మొత్తం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, పిల్లలు తినడానికి వాటర్ బాటిల్స్ కానివ్వండి, వాళ్ళకి ఏ అతి అవసరం ఉంటుందో అవన్నీ ఇక్కడ ఈ సైడ్ లో ఈ షాపులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వస్తాయి. ఇది వచ్చి మన ఎగ్జిబిషన్ ఆఫీస్ రూమ్ అండి. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఈ ఆఫీస్ రూమ్ లో అంతా ఉంటది. ఇటు పక్క వచ్చి మెడికల్, చిన్నది ఒక మెడికల్ క్యాంప్ లాగా అది కూడా పెట్టి ఉంటాం, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మెడికల్ లాగా చూసుకోవడానికి. ఇది వచ్చి టాయిలెట్స్ అండి. ఇది లేడీస్, జెంట్స్ టాయిలెట్స్ అందరూ ఉపయోగించుకోవచ్చు. ఇదంతా మనకి ఏంటంటే ఇదంతా అమేజ్మెంట్ కి సంబంధించిన వస్తువులు వేయడానికి ప్లేస్ ఇది. ఇది అందరూ జిల్లాలో ఉండే వాళ్ళందరూ ఈ సమ్మర్స్ కి వాళ్ళకి స్పెషల్ గా ఉంటదని ఇది ఇంత పెద్ద ఎగ్జిబిషన్ మేము అరేంజ్ చేసాం కాబట్టి ఇదంతా మీరు దయచేసి అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. పోలిశెట్టి చలపతి గారు, నాకు తెలిసి ఈ జిల్లాలో పెద్ద పెద్ద సెట్టింగ్లు అయితేనేమి, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లన్నీ కూడా కండక్ట్ చేసింది మీరేనని చెప్పి జిల్లా వాసులందరికీ తెలుసు. ఈ యొక్క ప్రదర్శన, ఈ ఎగ్జిబిషన్ దిగ్విజయంగా జరగాలని ఇంత గొప్ప అవకాశాన్ని మా నెల్లూరు జిల్లా ప్రజలకి మీరు అందజేశారు. మరి అందరూ దర్శించుకునే యొక్క వీలుని, బృహత్తర కార్యక్రమాన్ని 60 రోజుల పాటు ఏప్రిల్ 12 నుంచి మీరు కల్పిస్తున్నందుకు శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మీకు, మీ తోడు ఉన్నటువంటి మీ ఈవెంట్ సభ్యులందరూ కూడా తొలుత ఆ శ్రీరామచంద్రుని వారి ఆశీస్సులు లభించాలని, అదేవిధంగా మా జిల్లా ప్రజలకు కూడా ఆశీస్సులు శ్రీరామచంద్రులు వారు ఇస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో అయోధ్యలో ఉండేటటువంటి రాముణ్ణి దర్శించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి వెళ్ళాలి. అక్కడున్నటువంటి బాలరాముడే మన నెల్లూరు నగరంలో ఈ ప్రాంగణంలో వెలుస్తున్నారు. ఈ జిల్లా ప్రజలందరికీ అనుకూలంగా ఇక్కడ నమూనా రామ మందిరము, అదే రకంగా బాలరాముని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. కనుక దాదాపు ఈ వేసవి విడిది 60 రోజులు కూడా బాలరాముడు ఇక్కడే కొలువై ఉంటారు. మన అందరి కోరిక మేరకు గుజరాత్ నుంచి బాలరాముడు దిగి వస్తున్నారు. అందరూ దర్శించుకొని మీ యొక్క రాముల వారి యొక్క ఆశీర్వాదాలు మీరు గ్రహించండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణ పొందుపరచండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మంచి వీడియోలని చూడండి. ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. జై శ్రీరామ్.